నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆర్థిక ప్రగతికి ఓఎన్జీసీ సహకారం. ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాముల ముల్కా. పేర్ని నాని కామెడీ పీస్ గా మిగిలిపోయారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పుష్కరాలకు సమగ్ర క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి. సియు ఎంటీఏ బృందంతో సమావేశంలో కలెక్టర్ కీర్తి. పుష్కరాల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. విశేషంగా ఆకట్టుకున్న సాహితీ రూపకం. జనరంజకంగా సమితి అమృతోత్సవ వేడుకలు. ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాములు ముల్కా, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ నగర్ కుట్టు శిక్షణా కేంద్రంలో 100 మంది మహిళలకు వారి చేతుల మీదుగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, కిట్లు ప్రధానోత్సవం నిర్వహించారు. ఈడీ హేమంత్ మాట్లాడుతూ ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ అని, అది ఎక్కడ కార్యకలాపాలు నిర్వహించినా ఆయా ప్రాంత ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవతో 100 మంది మహిళల కుటుంబాలు ఆర్థికంగా వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా కుట్టు శిక్షణ ఇచ్చే కార్యక్రమం సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మహిళల ఆర్థిక ప్రగతికి, సాధికారతకు ఓఎన్జీసీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ లాంటి సంస్థలు సామాజిక బాధ్యతతో ఇచ్చే నిధులను సరైన విధంగా ఖర్చు చేసి పేద, మధ్యతరగతి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, కోసూరి చెండిప్రియ, కప్పల వెలుగుకుమారి, ద్వారా పార్వతీ సుందరి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, నక్కాదేవి వరప్రసాద్, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి, కిలపర్తి శ్రీను, బొర్రా చిన్ని, సాపల చిన్నరాజు, రుంకాని విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈరోజు కుటుంబ పోషణలో కానీ, కుటుంబ మంచి చెడులలో కానీ మగవారితో పాటు ఆడవారు కూడా సరిసమానంగా పంచుకోవాలని, ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనని మీరు అందరూ కూడా గౌరవించి చాలా చక్కగా నేర్చుకున్నారు. ఈరోజు మీ అందరికీ కొత్త మెషిన్లు ఇస్తా ఉన్నారు. చక్కగా దాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ మెషిన్ ఉన్న రోజులు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరిని, ఒకటి ఓఎన్జీసీ వారిని, మరొకటి తెలుగుదేశం పార్టీని గుర్తు పెట్టుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. ఇది తెలుగుదేశం పార్టీ గొప్ప వ్యవస్థ. ఇలాంటి అనేకమైన మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉంది. దాంట్లో శాసనసభ్యుడిగా నేను చేసే అవకాశం మీరు నాకు ఇచ్చారు, నేను మీకు చేస్తున్నాను. అలాగే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జోబీలు నింపుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు చేశారు, కానీ ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు చేయలేదు. ఇది చేయడమే కాదు, భవిష్యత్తులో మరొక యూనిట్ కూడా తప్పకుండా మొదలు పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. So every effort we make helps in building up India with your help. So as part of that activity, we also have a social responsibility towards the people where we work with you people. Because without your cooperation, this oil and gas exploration, extraction and these kind of activities cannot take place. And I will say I am an employee of ONGC, which is owned by people. It is not a private company. It is a government company, public sector undertaking. It belongs to you and me. So every effort we make. ఓఎన్జీసీ వారి సహకారంతో మా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలైనటువంటి నా ఆధ్వర్యంలో మరి ఈరోజు కుట్టు శిక్షణా కేంద్రం ఇక్కడ జనవరి 6వ తారీఖున స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే 100 మంది మహిళలకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ పేద మహిళలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఫండ్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని మరి గౌరవ శాసనసభ్యులు మరి ఓఎన్జీసీ వారిని కోరగా ఆ 100 మందికి కూడా కుట్టు మిషన్లు ఇచ్చి విద్య నేర్పించి వారిలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి
మరి వాళ్ళకు ఉపాధి కల్పించిన మరి ఓఎన్జీసీ వారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మా ఆర్గనైజేషన్ ద్వారా తెలుపుకుంటూ, ఈ యొక్క శిక్షణ అనేది గతంలో కొత్త బట్టలు ఉంటే పండగ వస్తే కొనుక్కునేవారు, కానీ ప్రతినిత్యం ఏ కొత్తది దిగిన మహిళలు మరి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితి పురస్కరించుకునేలాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదన కేవలం ఒక కుట్టు శిక్షణే జరుపుతుంది. ఆ కుట్టు శిక్షణ ద్వారానే ఎక్కువ సంపాదిస్తారు. ఈరోజు చీర ఖర్చు ఎంత ఉందో జాకెట్ ఖర్చు కూడా అంతే ఉంది. 500 నుంచి 15,000 వరకు కూడా జాకెట్ కుట్టుకూలు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి ఈరోజు మనం చేయూతనిచ్చినట్లయితే ఒక 15,000 రూపాయలు విలువ చేసే మిషను మరియు 30, 40, 50 జీవితాంతం వాళ్ళు నేర్చుకున్న ఒక విద్యని ఈరోజు మా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరచాలి. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారాగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, రిపేరింగ్స్ కానీ అనేక రకాలుగా చేస్తున్నారు అన్ని చోట్ల. కానీ మా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అదే సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేక కుటుంబాలు మరి సంపాదించుకోవడానికి విధంగా అనుగుణంగా ఏర్పడే విధంగా మరి మహిళలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 100 మందికి మరి కుట్టి మిషన్లో నేర్పించి ఈ రోజున మరి మనకి ఈడీ గారు అయినటువంటి ఓఎన్జీసీ ఈడీ గారు అయినటువంటి హేమంత్ రాముల్ ముల్క్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడైతే ఉన్నారో వారి కాళ్ళ మీద వారే నిలబడే విధంగా మరి ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మహిళలకే ఉపయోగించాలని పట్టుబట్టి మా యువ నాయకుడు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంతమంది మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా తీర్చిదిద్దినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక సవాలుగా నేపథ్యంలో దేశ భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విమర్శించడం అవివేకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శలపై నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నల్లమిల్లి మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనికతను ప్రశంసిస్తూ వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నానిని తీరును ఎండగట్టారు. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక పరిస్థితిని, ద్రవ్యోల్బణంపై చేసిన వ్యాఖ్యలను రామకృష్ణారెడ్డి సమర్థించారు. దేశంలో మనం 90% బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, దీని విలువ సుమారు 14 లక్షల కోట్లు అని, యుద్ధం వంటి విపత్కర పరిస్థితులలో ఫారిన్ ఎక్స్చేంజ్ విలువలు తగ్గితే ఆర్థిక సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా పేర్ని నానికి మోదీకి ఉందని కనీస అవగాహన లేకుండా ప్రధానిపై విమర్శలు చేస్తే ఆయన ఒక కామెడీ పీస్గా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ మోదీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు చేస్తే పేర్ని నాని వ్యంగ్యంగా విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, అయ్యాజీ వేమ, బడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, మద్దిపాటి స్వర్ణరజని, పొట్లూరి రామ్మోహన్ రావు, గుర్రాల వెంకట్రావు, కె పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు, అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ని తీసుకొని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారా పేర్ని నాని గారిని అడుగుతా ఉన్నా. అసలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ, పేర్ని నాని గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారిని విమర్శించడమా? ఇవాళ భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతున్న నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో మనకు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం, దానివల్ల అది మన ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తుందనే ఒక ఆలోచనలో ప్రధానమంత్రి గారు ఈ పొదుపు చర్యలను పాటించమని ప్రజలకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు, వారు స్వయంగా పాటిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి పాట్నాలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేధావులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అపరమేధావి పేర్ని నాని గారు ప్రతి విషయానిపైన స్పందించి ఇవాళ ఒక కామెడీ పీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ పీస్గా మిగిలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కేఏ పాల్ గారు వచ్చేవారు ప్రతిదానికి స్పందించటం, ఇవాళ పేర్ని నాని గారు కూడా అదే పరిస్థితి. ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ నాయకుడింటికి ఈడీ వచ్చింది,
బాబు గారింటికి పవన్ గారింటికి మోడీ వచ్చారు. అదే ఇద్దరికి ఏమన్నా తేడా, వాడికి మీకు ఏమన్నా తేడా? అటువంటి మీరు మీ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయి మీకుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ ఈ పొదుపు చర్యల్ని పాటించాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అని చెప్పి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ దేశ పౌరులందరికీ కూడా. అలాంటి సందర్భంలో విజ్ఞత లేనటువంటి, అవగాహన లేనటువంటి, విషయ పరిజ్ఞానం లేనటువంటి వైసీపీ నాయకుడు పేరుని నాని సాక్షాత్తు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ సూచనలపై వ్యంగ్యంగా వారు విమర్శలు చేయడం అనేది వారి యొక్క స్థాయికి, ఎవరైతే ఈ పేరుని నాని ఉన్నాడో ఆయన స్థాయికి అది తగదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఇంకొక విషయ పరిజ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ గారి యొక్క సూచనల్ని వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సబబు కాదు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనల్ని ఈ దేశం యొక్క ప్రజలకు, పౌరులందరికీ కూడా అర్థమయ్యేటట్లు తెలియజేసే ఒక ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ సూచనల్ని ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో వారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ ఉంది. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమగ్ర క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ముందస్తు ప్రణాళికలతో పుష్కరాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృందంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బృంద సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు పుష్కరాలకు ముందస్తుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యము, అత్యవసర సేవలు, ఘాట్ల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో రియల్ టైం క్రౌడ్ మేనేజ్మెంట్ అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, పుష్కర ప్రత్యేక అధికారులు ఎన్ మనోజ్, డాక్టర్ ఏ మహేష్, బృంద సభ్యులు పూనం, రవిశంకర్, రమేష్, పార్థిబ, ప్రియదర్శిని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. The other concept in which 2015 where we have entire department, police department, bandobast, etc. They have done. That concept is that it's a single road. They do an on and off through that route. So both systems have its advantages and disadvantages. So loop will take a lot of time, but the single straight roads will have lesser time, more parking spaces, etc. So what, I want preliminarily, what is your sense of this entire thing, and what suggestions, or do you have some prior experience for this, and what do you think of it, and what suggestions would you like to give on this, or in your plan, you can tell me. We can. గోదావరి పుష్కరాలకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా ఇంతవరకు అఖిలపక్ష పార్టీలతో ఎటువంటి సమావేశాలు నిర్వహించడం లేదని, కనీసం పుష్కరాల నిర్వహణ నిధుల వివరాలను కూడా వెల్లడించడం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు పరిశుభ్రమైన నీరు కూడా లేదని, 95 కోట్లతో చేపట్టిన ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావటం లేదని, రూరల్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. పేపర్ మిల్లు కాలుష్యం, వ్యర్థాలు గోదావరిలో కలవకుండా ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. పుష్కరాల పనులు, నిధులపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారే తప్ప ఏం చేస్తున్నారో చెప్పడం లేదని మండిపడ్డారు. శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీ విస్తరణ, పార్కింగ్, యాత్రికుల సౌకర్యాలపై ఎటువంటి దృష్టి సారించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింధియారాణి, డాక్టర్ రాజశేఖర్, యేసు, బర్రె సుబ్రహ్మణ్యం, చిన్న, యాళ్ల వీరభద్రరావు, రాజు, సత్యబాబు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. స్పందించి పుష్కరాల విషయంలో సరైన చర్యలు చేపట్టి ఈ నగరాన్ని సుందరీకరణ చేసి వలసిన వసతులను సమకూర్చాలని ఈ సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్. సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళే ఏదో మాట్లాడుకుని ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏమని? పుష్కరాలకి మేము ఇన్ని 100 కోట్లు తెస్తాం, ఇన్ని 1000 కోట్లు తెస్తాం, మేము ఇలా సుందరవనం చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటున్నారు. తెల్లవారి అసలు ఎక్కడ ఏం జరుగుతున్నట్టుగా ఏమీ కనిపించట్లా. కనీసం ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా ఇప్పటివరకు జరపలా. అలాగే సంఘాల వారిని కూడా ఎవరిని పిలవలా. ఏమీ లేకుండా వారు పుష్కరాలు ఏ రకంగా చేయాలనుకుంటున్నారు? అతి దగ్గరలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి. రాబోయే వర్షాకాలం, మళ్ళా కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఏదో అసలు నిధులు ఎన్ని వచ్చినాయి. ఇవాళ అధికార పార్టీ వారికి నేను అడుగుతూ ఉన్నాను. ఒక అధికార పార్టీ అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నవారు సుందరీకరణ అనే పేరుతో ఈ రాజమండ్రిని సుందరీకరణ చేసేస్తున్నారని వందలాది కోట్ల రూపాయలు వాడేయటం జరిగింది. ఆ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఆ సుందరీకరణ ఏ రకంగా ఉందంటే మీ అందరికీ తెలిసిందే. తర్వాత అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన మళ్ళా ప్రజానాయకుడు ఏమన్నాడు, అది సుందరీకరణ అంటే సుందరీకరణ అంటే ఏంటో నేను చూపిస్తానంటూ ఆయన మొదలెట్టి ఉన్నట్లు పగలగొట్టడం మొదలెట్టాడు. ఆ పగలగొట్టిన ఎత్తడం వరకు ఇంకా అవలా, అంటే క్లీన్ చేయడం కూడా అవలా. మరి వీళ్ళు ఇంకా పుష్కరాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? రాబోయే యాత్రికులు, ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తారు ఇక్కడికి. మాటలు మాత్రం కుంభమేళా తరహాలో మేము పుష్కరాలను చేసి చూపిస్తామని అంటూ ఉంటారు. కానీ ఇప్పటివరకు మీరు ఘాట్లలోకి వెళ్ళండి, ఏ రకమైన పని పురోగతులు కనిపించట్లా. మన గోదావరి పుష్కరాలంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరు కూడా దృష్టి గోదావరి పుష్కరాల మీద ఉంటుంది. పుష్కరాలకి ఇంకెంతో కాలం లేదు, హార్డ్లీ 1 year ఉంది. 2027 జూన్లో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అంటే 1 సంవత్సర కాలం ఉంది. మరి సంవత్సర కాలంలోనూ వర్షాకాలం 4 నెలలు పోద్ది. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి, అలా జూలై కాదు ఇప్పుడు జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే 4 నెలలు వర్షాలు పోతే వీళ్ళకి మిగిలింది 8 నెలలు. మరి అసలు పుష్కరాలకి ఏం చేస్తున్నారా అంటే అలా ఉంది ఇప్పుడు రాజమండ్రి పరిస్థితి. ఎందుకంటే రాజమండ్రిలో వచ్చి గోదావరి పుష్కరాలకి స్నానం చేయాలంటే ముందు గోదావరిలో వాటర్ బాగోవాలి. అసలు గోదావరిలో వాటర్ గురించి నేను 46 రోజులు దీక్ష చేస్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 34 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చాడు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. ఆ 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారాన్ని కడతాడు. ఈ గోదావరిలోకి వచ్చి ఇదంతా మురికి నీరు అక్కడ డైవర్ట్ చేసి అక్కడ క్లీన్ చేసి మంచినీరుని వాటిని కూడా కడియం తోటలకు సప్లై చేయలేదు. అసలు మన రూరల్ ఎమ్మెల్యే, రూరల్లో ఉంది అది, మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడతారో అది తెలీదు. ఇప్పుడు వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా వెళ్ళి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడుతున్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఒకసారి కూడా చూడలేదు. ఏంటంటే అంత దూరం ఎక్కడ వెళ్తావా అంటే నేను పెద్ద వయసు అయిపోయిందిలేండి, మనం కూడా తప్పు పట్టకూడదు. ఇంకా వయసులో ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఆయన వదిలేండి, ఆయన ఎదురేసాం. కానీ మరి పుష్కరాలకి మనకు వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే స్వచ్ఛమైన వాటర్ కావాలంటే ముందు శుద్ధి కర్మాగారం కంప్లీట్ అవ్వాలి. దాని ఫండ్స్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి, 95 కోట్లు రెడీ. వర్క్ ఫాస్ట్గా జరగట్లేదు. నిన్న మన 6 రోజుల క్రితం నేను చూడటానికి వెళ్తే దారిలో అన్నీ తవ్వేశారు, అసలు వెళ్తానికి దారి కూడా లేదు. ముందు ఫస్ట్ ఈ నీటి శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేయండి. చేస్తే కొంతవరకైనా గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి అవకాశం కలుగుతుంది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవంలో కీలక ఘట్టం. ఉద్దండులైన సాహితీ ప్రముఖులతో నడిచిన సాహితీ రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. నారాయణదాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరుతో సమితి ఏసీ స్టే ఆడిటోరియంలో సంగీత మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం సాహితీ వైజయంతి సాహిత్య రూపకం జరిగింది. ఇంద్రుడుగా భాగవత విరించి డాక్టర్ టివి నారాయణరావు, బృహస్పతిగా మధురభారతి ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి,
వాల్మీకిగా ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాల మహదేవమణి, కాళిదాసుగా శతావధాన శరత్చంద్ర డాక్టర్ తాతా సందీప్ వర్మ, నన్నయ్యగా శతావధాన కంఠీరవ డాక్టర్ రాంబడ్ల పార్వతీశ్వర శర్మ, పోతనగా సహస్రావధాన భాస్కరకోట వెంకట లక్ష్మీ నరసింహ శర్మ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అద్భుత పాండిత్యంతో వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వీసీ మునిరత్నం నాయుడు, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ సాహితీవేత్తలకు సత్కారం చేశారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. రాజా గారు పారితోషికం అందజేస్తారు. కిందపడి కోట వెంకట లక్ష్మీ నరసింహ గారికి ఇస్తారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళవలసిందిగా పండితులు కోరుతున్నాను. సురాచార్య, రామాయణానికి సంబంధించిన ఒక చిన్న సందేహం. అలాగే. ఊర్మిళ 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 భర్త కొట్టెనని ఊయని ఏడ్చుచు చేరే రావణున్ అని అంటే మీరేమంటారు? రామచంద్ర, లక్ష్మణ, మహాపతివ్రత గల ఊర్మిళాదేవి తన భర్త కొట్టేయడని రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చింటండి. మహర్షి దేవలోకంలో ఉన్నప్పుడు ఇలాంటి భావాలు మాకు కలగవు. భూలోకానికి వచ్చినప్పుడు ఆ స్పర్శ వల్ల ఆవిడ పాపం అసలు నిద్రపోతూనే ఉంది, ఎవరికి కనిపించలేదు, ఒక్క మాట కూడా కనిపించదు పాపం. అటువంటి ఊర్మిళాదేవిని లక్ష్మణ స్వామి కొట్టాట. సరే, ఇది ఊర్మిళ భర్త కొట్టెనని ఊయని ఏడ్చుచు చేరి రావణు. అంతేనా? కర్మము కాక ఏమి ఇది? ఏమిటండి నన్ను అడగవలసిన సమస్య ఇది. అంత కోపం ఎందుకు మహర్షి? కర్మము కాక ఏమి నన్ను కంజదళాక్షిణి నీదు సోదరి శూర్పణఖంటూ అంది రావణాసుడితోటి. కర్మము కాక ఏమి నన్ను కంజదళాక్షిణి, నేను సామాన్యులన్నా పద్మరేకులు ఉంటే కళ్ళు కదా నేను. నన్ను కంజదళాక్షిణి, పైగా నీదు సోదరి. ధర్మము వీడి లక్ష్మణుడు ధర్మము వీడి లక్ష్మణుడు తన్విని చూడక జాలి చూపకే, తన్వినను జాలి చూపకే, తన్వినటంజను జాలి చూపకే. సేవకు ప్రతిరూపం నర్సింగ్ అని ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. వైద్యులు వైద్యం అందిస్తే ఆ వైద్యం ఫలితం ఇవ్వాలంటే నర్సింగ్ సేవ చాలా ముఖ్యమన్నారు. విశేషంగా సేవలు అందిస్తున్న వారికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ అధినేత గూడూరి శ్రీనివాస్, సీఈఓ రాధికా గూడూరి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నైటింగేల్ చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సులకు జ్ఞాపికలు అందజేశారు. గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానుభావురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ను స్మరించుకోవాలన్నారు. గూడూరు రాధిక మాట్లాడుతూ ఒక నర్సు ఇంజెక్షన్ మాత్రమే కాదు, నమ్మకం కూడా ఇస్తుందన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ సూర్య, వైద్య నిపుణులు డాక్టర్ అన్వేష్, హితేష్ చరణ్, డాక్టర్ హరీష్, డాక్టర్ కమల్ బాబు, జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడి పిలుస్తోంది పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు కార్యక్రమం గురువారం బొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి వివరించారు.
వాయిస్ 7 స్థానిక కూటమి నాయకులందరూ వెంకటగిరి కొండ ప్రాంతంలోని అన్ని వీధుల్లోనూ ర్యాలీ నిర్వహించి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేసిన సంస్కరణలు విద్యారంగంలో రాష్ట్ర ప్రగతిని చాటుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మత్సెటి ప్రసాద్తో పాటు పాఠశాల చైర్మన్ పితాని రాజు, ఎంఈఓ తులసిదాస్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లా తనుజ, పలివేల సత్యనారాయణ రాయుడు, సునీల్, కోటపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, శ్రీనివాస్, సంబారి సతీష్, జన సైనికులు, అడ్డాల శ్రీనివాస్, స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ పల్లెడ నాయుడు, కోట దుర్గా, చంటి, సాయి, స్కూల్ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట 18 రోజుల పాటు స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీత మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. సంగీత ప్రియులు తరలివచ్చి కార్యక్రమాలను ఆద్యాంతం ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగా తిరువనంతపురానికి చెందిన డాక్టర్ ఎన్జే నందిని గాత్రం కచేరీ జరిగింది. పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి వయోలిన్పై, బీవీఎస్ ప్రసాద్ మృదంగంపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరాం, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరుల సారథ్యంలో కళాకారులను సత్కరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల ఆర్థిక ప్రగతికి ఓఎన్జీసీ సహకారం. ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాములా ముల్కా. పేర్ని నాని కామెడీ పీస్ గా మిగిలిపోయారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పుష్కరాలకు సమగ్ర క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి. సియు ఎంటీఏ బృందంతో సమావేశంలో కలెక్టర్ కీర్తి. పుష్కరాల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. విశేషంగా ఆకట్టుకున్న సాహితీ రూపకం. జనరంజకంగా సమితి అమృతోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.